హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలు వస్తున్నారు. వాటితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కొణిదెల నాగబాబు గారు మీడియా రంగంలో ప్రవేశం కాబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. ఒక పెద్ద మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి మీడియా రంగంలో ఇది పొలిటికల్గా వెళ్తారా, లేకుంటే సినిమా పరంగా వెళ్తారా? మీడియా సంస్థ పేరేంటి? దీనిపై మీ ఒపీనియన్స్? ఇప్పుడు ఒక వార్త ఈరోజు మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే నాగబాబు మీడియా రంగంలోకి ఎంట్రీ అనే ఒక వార్త వైరల్ అయింది. నేను దాని మీద కొంత చూశాను. చూస్తే విషయం ఏంటంటే అదొక బుస్ అని చెప్పచ్చు. అంటే నాగబాబు అంటే బుస్ అని. సో ఎందుకంటే ఇది ఎవరిదో కొత్తగా ఎంటర్ అయ్యేది ఏం లేదు. ఆయనకి ఎప్పటి నుంచో ఛానల్ ఉంది. 2014లోనే ఆయన ఛానల్ పెట్టాడు. దాంట్లో 2020 లేకపోతే 2019 నుంచి దాంట్లో వీడియోలు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ ఛానల్ పేరు ఏంటంటే మై ఛానల్ నా ఇష్టం ఛానల్ పేరు. సో మై ఛానల్ నా ఇష్టం అనేది నాగబాబు ఎప్పటి నుంచో పెట్టాడు, నడుపుతున్నాడు. ఇప్పుడు ఆ ఛానల్ పేరు మార్చాడు. ఏం మార్చాడు? ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అని పెట్టాడు. అంతే. ఛానల్ పేరు, ఉన్న ఛానల్ పేరు మార్చాడు. అంత తప్ప ఆయన కొత్తగా మీడియా రంగంలోకి ఎంటర్ అయ్యింది లేదు, ఒక బ్యాంగు లేదు, ఏమీ లేదు. సో దీన్ని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని? నేను కొత్త దీంతో వస్తున్నాను అని కొత్త లోగో, కొత్త టైటిల్ రిలీజ్ చేశాడు. అంతకంటే దాన్ని ఇంకేమి చేసింది ఏం లేదు. ఆయన ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఇప్పటి వరకు 588 వీడియోలు ఉన్నాయి, పెట్టాడు. అది ఎక్కువగా ఆయన ప్రమోట్ చేసుకోవడానికి, తన అభిప్రాయాలు చెప్పుకోవడానికి మాత్రం ఇప్పుడు వాడుకున్నాడు. దాన్ని ఇప్పుడు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అనే పేరు పెట్టాడు కాబట్టి మేబీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడేమో అనేది ఊహాగానాలు. దాన్ని శాటిలైట్ ఛానల్ చేస్తాడేమో అని ఇంకొక పెద్ద ఊహాగానం. అది చేస్తారా లేదో తెలియదు. రెండోది, ఆయన వేరే ఛానల్ను కొన్నాడంట, పెద్ద ఎత్తున చేస్తున్నాడంట. ఇవన్నీ బుషే. దాంట్లో ఏమీ లేదు. క్లియర్గా ఆయనకున్న మై ఛానల్ నా ఇష్టం అనే ఛానల్ని పేరు మార్చాడు. ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని మార్చాడు. ఇది దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి దాన్ని ఏమన్నా అంటే ఇప్పుడు మనకి ఇప్పటివరకు ఏంటంటే ఆయన చాలా పరిమితంగా తన వీడియోలు పెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడేమన్నా దాన్ని ఎక్స్టెండ్ చేసి జనసేనకి అఫీషియల్ ఛానల్ లాగా తీసుకొస్తాడా అనేది ఆయనైతే ఏం చెప్పలేదు అనేది ఒక డౌట్. ఎందుకంటే జనసేనకి ఆల్రెడీ శాటిలైట్ ఛానల్లోనే 2 ఛానళ్ళు జనసేనకి సపోర్ట్గా ఉంటున్నాయి. అయితే జనసేన ఫ్యామిలీ నుంచే ఒక ఛానల్ మనకే ఉంటే బెటర్ అనేది అనుకుంటున్నారా అనేది ఇవన్నీ ఊహాగానాలే. అనుకొని ఏమన్నా 5 ఏళ్లలో ఛానల్ డెవలప్ చేస్తే, ఎందుకంటే ఇప్పటివరకు ఏంటంటే ప్రధానంగా మీడియా అంతా ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణ కలిపితే కూటమికే ఎక్కువ ఉంది. వైసీపీతో పోలిస్తే వైసీపీకి పెద్ద మీడియా ఏం లేదు. ఉన్నది సాక్షి ఒకటే. మిగతావి పేరుకి మిగతా ఉన్నాయి కానీ ఎన్టీవీ, TV9 లాంటివి వాళ్ళు ఏదో ఎన్నికల టైంలో కొంతవరకు ఉన్నారు కానీ వాళ్ళు కంప్లీట్గా వైసీపీ వైపు ఏం లేరు. సో గట్టిగా వైసీపీకి అంటూ ఉండదు, సాక్షి తప్ప ఇంకేం లేదు. వీళ్ళకి చాలా ఛానళ్ళు, చాలా మీడియా ఉంది, తెలుగుదేశం కూడా. కాకపోతే ఏంటంటే జనసేనకంటూ ఎక్స్క్లూజివ్గా మీడియా ఉండాలి అన్న అభిప్రాయం జనసేనలో ఎప్పటి నుంచో ఉంది. దానికి సంబంధించి ఒక 2 ఛానళ్ళు పెట్టుకున్నారు. అయితే అది కాకుండా ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మన అధికారంలో ఉంటాం కాబట్టి మనమే ఒక మీడియా పెట్టుకుని డెవలప్ చేసుకుందామా అన్న అభిప్రాయం నాగబాబులో ఉందని అనుకుంటున్నారు. ఆయన ఏం క్లియర్గా ఏం చెప్పలేదు. ఆయన పాత ఛానల్కి కొత్త పేరు పెట్టాడు. ఇంతకుముందు ఏంటంటే నా ఛానల్ నా ఇష్టం అనే ఛానల్ పేరులోనే ఉంది వ్యవహారం. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను వీడియోలు పెట్టుకుంటాను అన్నట్టుగా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన పేరుతోనే ఎన్ మీడియా అంటే కూడా నాగబాబు మీడియా అనే కదా అర్థం. సో ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అని పెట్టాడు. సో దీంట్లో నాగబాబుకి ఎంటర్టైన్ చేయాలన్న అవసరం ఇవాళ లేదు. రాజకీయంగా దాన్ని డెవలప్ చేస్తాడా అనేది చూడాలి. సో ఇప్పుడు గవర్నమెంట్కి యాంటీగా అనేమి ఇప్పుడు పెట్టినప్పుడు ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉన్న మామూలుగా మన ఛానల్ ఇప్పుడు ఎలాగుందో రెడ్ టీవీ, అలాగే ఆయనది కూడా భక్తి, రాజకీయాలు, ఎంటర్టైన్మెంటు, క్రైము ఇలాగ అన్నీ కలిపి చేయబోతున్నాడా అనేది వ్యవహారం. చేస్తే అలా చేస్తాడు. ఆల్రెడీ అందులో విచిత్రం ఏమి లేదు. వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు హైదరాబాద్లో వీధికి ఒకటి ఉన్నాయి కాబట్టి వీధికి ఒకటి, ఇంటికి ఒకటి కూడా ఉన్నాయి కాబట్టి అదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఇదేంటంటే ఇండియాలో దీని మీద ఏమి నిఘా లేదు, దీని మీద రెస్ట్రిక్షన్ లేవు. ఎవరైనా ఒక
జీమెయిల్ ఐడి ఉంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టే, పెట్టేయచ్చు, అది పెద్ద విషయం లేదు. దాని తర్వాత దాంట్లో వీడియోలు అప్లోడ్ చేయడం. సో ఎవరన్నా చూస్తే చూస్తారు, మెల్లగా ఏమైనా హిట్ అయితే హిట్ అవుతుంది. లేదు కొంత డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా ఒక సెటప్ పెట్టుకొని ఒక ఛానల్ పెట్టి స్టాఫ్ పెట్టుకొని యాంకర్లు రిపోర్టర్లు అంతా వ్యవహారం పెట్టుకొని నడుపుతారు. సో ఇలాగా ఆయన కూడా రేపొద్దున కొంత ప్రొఫెషనలిజానికి వస్తాడేమో అనేది అనిపిస్తుంది ఆ ఛానల్ చూస్తే. ఇప్పటివరకు ఏంటంటే ఆయనకి సంబంధించిన వీడియోలే దాంట్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండడం మాటలైతే కాదు, ఖచ్చితంగా మంచి సబ్స్క్రైబర్ బేస్ ఉన్నట్టే. సో అందువల్ల దీన్ని ఎందుకు ఇలాగా ఉంచేయడం, దీన్ని కొంత డెవలప్ చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే పవర్ ఉంది వాళ్ళకి, మొత్తం వ్యవహారాలు మేనేజ్ చేయగలిగిన శక్తియుక్తులు ఉన్నాయి, ఫుటేజ్ వస్తుంది. కాబట్టి మనుషులను పెట్టుకొని దీన్ని చేసుకుంటూ వస్తే మనకు ఒక ఛానల్ ఉంటుంది. రేపు పొద్దున అవసరమైతే దీన్ని ఎన్నికలకు ముందు 1 year 2 years ముందు శాటిలైట్గా కూడా ఏమన్నా ట్రై చేయొచ్చు. ఎందుకంటే సెంట్రల్లో కూడా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది కాబట్టి పర్మిషన్లో కూడా పెద్ద విషయం కాదు. కాకపోతే శాటిలైట్ ఛానల్కి ఫండ్ ఎక్కువ అవసరం అవుతుంది, యూట్యూబ్ ఛానల్కి అంత అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్ మ్యాక్సిమం 40-50 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్ నడిపేయచ్చు. ఓకే, కానీ దానికి అట్లా కాదు కదా, శాటిలైట్ ఛానల్కి క్రోర్స్ ఉండాలి, దానికి లైసెన్స్ వ్యవహారాలు, దానికి నెట్వర్కింగ్ అన్నీ ఉండాలి. సో ఆ స్థాయికి వెళ్తారా లేదా అని, ఆ స్థాయికి వెళ్ళగలిగిన ఆర్థిక స్తోమత ఉంది వాళ్ళకి, కానీ వెళ్తారా లేదనే డౌట్. ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ లాగా తప్ప దాంట్లో పెద్ద ఇన్కమ్లు వచ్చేసేది ఏముండదు. ఇది ఏంటంటే వాళ్ళన్నీ కూడా పొలిటికల్ పార్టీలు రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి మీడియా మీద కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, అది కూడా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. రేపు పవర్ వచ్చినప్పుడు దానికి ఏదో యాడ్లు వస్తాయి, ఇంకోటి దాన్ని రన్ చేయడం ఎలాగనేది పవర్లో ఉన్న రోజులు ఇబ్బంది ఉండదు. పవర్లో లేనప్పుడు ఫండ్ దానికి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం 5 ఏళ్ళు తనకి అవసరమైన ఛానల్కి వాళ్ళే ఫండ్ ఇచ్చారు, జగన్ అట్లాగే ఫండ్ ఇచ్చాడు. సో తర్వాత జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ తనకు నచ్చిన ఛానల్కి వితిన్ ద లీగల్ లిమిట్స్లో, లీగల్ బ్రేక్ చేసి వెళ్ళలేరు ఎవరైనా, వితిన్ ద లీగల్ లిమిట్స్లో యాడ్లు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది కాబట్టి తనకి ఉపయోగపడిన ఛానల్కి ఆయన యాడ్లు ఇవ్వడం, వాళ్ళకి ఏమన్నా పదవులు ఇవ్వడం, ఇవన్నీ ఆయన కూడా చేస్తాడు, అందరూ చేసే పని ఇది. సో ఆ కాంటెక్స్లో నాగబాబు కూడా, ఎందుకంటే ముందు నుంచి కూడా నాగబాబు కొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం, ఎక్స్లో ట్వీట్లు చేయడం, ఇట్లాంటివి అలవాటు ఉంది. ఎవరితోనో ఒకరితో గొడవలు పడ్డమో లేకపోతే వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడడమో ఇటువంటివి ఆయనకి ఇష్టం ఉంది. అంటే ఒక పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది ఆయనకి ఇష్టం ఉంది. సో అలాగా ఈ ఛానల్ని ఆయన ఇప్పుడు పెట్టుకున్నాడు. సో ఇది అంతకంటే ఇప్పటికిప్పుడే దాన్ని మనం పెద్దది అని చూడలేము, అట్లానే మరీ చిన్నది కూడా ఏం కాదు. ఒక రేంజ్లో ఇప్పుడు అన్ని యూట్యూబ్ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఒక 30, 40, 50 దాకా ఉంటాయి అనుకో, అందులో ఇదొకటి అవుతుంది. దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్తాడని చెప్పలేము యూట్యూబ్ ఛానల్లో. అంటే ఆ స్థాయికి తీసుకెళ్ళాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రాపర్ స్టాఫ్ని పెట్టుకోవాలి, వర్క్ చేయాలి. రెండోది ఆదాయాలు ఒక 1-2 years నువ్వు ఆదాయాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్గా యూట్యూబ్ ఇవాళ ఏంటంటే యూట్యూబ్ మోడల్లో యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ నుంచి సర్వైవ్ అవ్వడం కష్టం. ఎందుకంటే మనకి యాడ్ల రూపంలోనే గూగుల్ యాడ్స్ అంటారు, గూగుల్ యాడ్ రూపంలోనే ఇన్కమ్ ఉంటుంది, ప్రైమరీ మెయిన్ ఇన్కమ్. గూగుల్ యాడ్స్ వాడు 45% తీసుకొని మనకి 55% ఇస్తాడు. అవి సరిపోవు, యాడ్లో నుంచి వచ్చే డబ్బులు సరిపోదు. సో అనేక రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, కొన్ని రకాల పదాలు వాడకూడదు, కొన్ని రకాల టాపిక్లు పెడితే డబ్బులు రావు, యాడ్లు రావు, ఇట్లాంటి యూట్యూబ్లో అనేక రకాల రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంకా బ్రాడ్కాస్ట్ బిల్ వచ్చిందంటే ఇంకా కష్టం, యూట్యూబ్ ఛానల్ ఉన్నవే మూతపడతాయి. కాకపోతే ఏంటంటే పొలిటికల్గా వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి ఫండ్ ఇస్తే పొలిటికల్ పార్టీకి అనుగుణంగా నడపచ్చు. ఆల్రెడీ జనసేన ఛానల్ ఉంది వాళ్ళకి, పవన్ కళ్యాణ్ వాళ్ళకి జనసేన ఛానల్ ఉంది, అప్సెల్గా ఉంది అది యూట్యూబ్ ఛానల్, అది కూడా బాగానే ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ పేరుతో కొన్ని ఛానళ్ళు కూడా ఫ్యాన్స్ వాళ్ళు నడుపుతున్నారు యూట్యూబ్ ఛానల్. సో ఈయన నాకు తెలిసి తనకు నచ్చినట్టుగా తన పద్ధతిలో తన కంట్రోల్లో తను నడపాలనేది ప్లాన్ ఉండొచ్చు. ఆల్రెడీ నడుపుతున్నాడు, దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాడు.